ప్రేమ నర్మద కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పిన శ్రీవల్లి, భాగ్యాన్ని అరెస్టు చేయించిన రామరాజు సేనాపతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ప్రేమ ధీరజ్ జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా ప్రేమకు చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుందని ఇంకా అందరూ కంగారు పడతారు. కానీ చిన్న ఇంజురీస్తో ప్రేమ అయితే చాలా గండం నుంచి బయటపడుతుంది. కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయ్యి తలకు చిన్న దెబ్బ తగిలి చాలా ప్రమాదం లేకుండా చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడిందని ఇంకా డాక్టర్ చెప్పేసేసరికి అందరూ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఇంకా ఈ విషయం తెలియడంతో సేనాపతి గుండె గుబేలు మనిపోతుంది. ఎందుకంటే అక్కడ చెప్పాడు కదా, చందును కాదని ఒక అమ్మాయిని గుద్దేశాను అని చెప్పి, ఆ అమ్మాయి ప్రేమే అన్న విషయం తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నా కూతురు విషయంలో నేనే ఇంత పెద్ద తప్పు చేశానా, పరాయి వాళ్ళ కొడుకు ప్రాణాలు తీయాలని ప్రయత్నం చేసినందుకు గాను నా కూతురికి ఇలాంటి పరిస్థితి పట్టిందా అంటూ ఇంకా ఎంతగానో బాధపడిపోతాడు సేనాపతి. పద ప్రేమను చూద్దామని అందరూ హడావిడిగా బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇంకా ప్రేమను తీసుకుని అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో ప్రేమను జాగ్రత్తగా తీసుకురమ్మడమ్మా అని చెప్పి అమూల్యకు చెప్పేలోపే వీళ్ళ నలుగురు గబగబా బయటకు వచ్చి అమ్మ ప్రేమ అంటూ ఇంకా ప్రేమను పట్టుకుంటారు. దెబ్బలు బాగా తగిలాయమ్మా, నొప్పిగా ఉందా అని చెప్పి ఇంకా ప్రేమను సేనాపతి అందరూ దగ్గరికి తీసుకునేసరికి నన్ను క్షమించమ్మా ప్రేమ అంటాడు. అనేసరికి క్షమాపణ అడగడం ఏంటి నాన్న, మీరేం తప్పు చేశారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అంటూ చెప్పడంతో అది అనేసరికి ఏమీ లేదమ్మా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటినా ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని రామరాజు, ఒరే ధీరజ్, ప్రేమ నడవలేకపోతుంది, లోపలికి తీసుకురాను కానీ అలాగే నాన్న అని ప్రేమను తన రెండు చేతులతో ఎత్తుకుని మరీ లోపలికి తీసుకొచ్చి గుమ్మం దగ్గర నిలబడడంతో ఒక్క నిమిషం ధీరజ్ అని గబగబా నర్మద లోపలికి వెళ్ళి హారతి తీసుకుని వస్తుంది. హారతి తీసుకొచ్చి హారతిచ్చి ప్రేమకి ఇంకా ఎలాంటి దిష్టి తగలకూడదు అన్న ఉద్దేశంతో దిష్టి తీసి పక్కన పడేస్తుంది. ఇంకా ప్రేమను తీసుకొచ్చి లోపల కుర్చీలో కూర్చోబెడతాడు. అమ్మ నర్మద, ప్రేమకు ఏదైనా జ్యూస్ చేసి తీసుకురామ్మా, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అనగానే, కొంచెం సేపు అయ్యాక వేసుకుంటాను మామయ్య అనగానే, ముందు జ్యూస్ అయితే తాగమ్మా నర్మద అనగానే, మామయ్య, అమ్మ అమూల్య, మీ అమ్మ వచ్చే వారం రోజులు నర్మదకి నువ్వు దగ్గరుండి హెల్ప్ చెయ్యి, తను ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో ఇదంతా మేనేజ్ చేయాలంటే కష్టపడుతుంది. ప్రేమకు కూడా దెబ్బ తగిలింది కాబట్టి ప్రేమ కూడా చూసుకోలేదు, ఒకరితో అయిపోతుంది. ఒరే చందు, ఎందుకురా అక్కడ వల్లీని ఉంచేసావు, వల్లీని కూడా తీసుకొస్తే పనులన్నీ వల్లి చూసుకునేది కదా అని రామరాజు అనేసరికి, ఎందుకు నాన్న, వల్లి లేకపోతే ఇక్కడ పనులు జరగవా ఏంటి, నర్మద చూసుకోలేదా, అమూల్య చూసుకోలేదా, అమ్మ అమూల్య అనగానే, మేము చూసుకుంటాం నాన్న, మేము చూసుకుంటాం అన్నయ్య అని చెప్పి అమూల్య ఇటు నర్మద ఇద్దరు కూడా వంటగదిలోకి వెళ్తారు. చందు అన్నయ్యని చూస్తుంటే చాలా భయంగా ఉంది వదిన అంటూ ఇంకా అమూల్య అనేసరికి, అవును, ఏ క్షణాన్నైనా సరే మీ చందు అన్నయ్య నిజం చెప్పేసేటట్టున్నాడు, అసలు ఆపలేకపోతున్నాము, అన్నయ్య చాలా బాధపడుతున్నాడు, ఎప్పుడు లేనిది తాగొచ్చాడు, ఎప్పుడు లేనిది ఎంతో బాధను అనుభవిస్తున్నాడు, అసలు వల్లి వదిన కూడా మంచిగా ఉంటే సరిపోయేది కదా, అసలు ఇలా ఎందుకు చేసిందో వల్లి వదిన, చక్కగా ఉండేది, ఎందుకు ఇలా మారిపోయిందో అంతా వాళ్ళ అమ్మ వల్లే. అవును వదిన, చాలాసార్లు వాళ్ళ అమ్మతో ఎక్కువ మాట్లాడడం నేను చూశాను, కూతురు కాపురం బాగుండాలని చూడాలి తప్ప ఇలా కాపురం చెడగొట్టుకోవాలని, అత్తవారింట్లో లోకు అయిపోవాలని ఎవరు మాత్రం చూస్తారు వదిన, వీళ్ళేంటో ఈ రకంగా ఉన్నారు, నీకు తెలియని విషయాలు చాలానే జరిగాయి అమూల్య, నువ్వు ఊహ కూడా అందవు అని చెప్పాను. కానీ ఏంటొదిన, వాళ్ళు కోటేశ్వర్లు కాదని నిజమే కదా అని చెప్పి ఇంకా అమూల్య అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది నర్మద. ఆ విషయం నీకు అనగానే, నువ్వు ప్రేమొదిన మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను
విన్నాను వదిన. అదే కాదు, ప్రేమ వదిన నగలు కూడా దొంగతనం చేసింది వల్లి వదినేనంట కదా, అది కూడా నేను విన్నాను. ఎందుకులే అన్ని విషయాలు బయటికి చెప్తే కాపురాలు చెడిపోవడం తప్ప ఉపయోగమేమీ ఉండదు, జరిగిపోయిన విషయాలేమీ వెనక్కి తీసుకురాలేము, అలాగని జరగాల్సినవి ఆపే ప్రయత్నం చేయడం తప్ప అని నేను ఎప్పటికప్పుడు సైలెంట్గా ఊరుకున్నాను వదిన, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. అన్ని విషయాలు నాకు తెలుసు వదిన, తెలిసినా సైలెంట్గా ఊరుకున్నాను. కానీ ఆ విశ్వ విషయంలోనే మోసపోయాను. అది కూడా ముందే నాకు తెలుసుంటే విశ్వతో ఇలా జరుగుండేవి కాదు. అసలు విశ్వను ప్రేమించమని చెప్పిందని నాతో కానీ ప్రేమతో కానీ ఒక్క మాట చెప్పినా సరిపోయేది కదా అమూల్య అంటూ నర్మద అడిగిన ప్రశ్నకు చెప్పాలి అని ఎన్నోసార్లు అనుకున్నాను వదిన. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అంటూ ఎప్పటికప్పుడు వల్లి వదిన నన్ను ఆపేస్తూ వచ్చేది. ఒకసారి అయితే చందు అన్నయ్య నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. నేను అతనితో ఉండడం చూశాడనుకుంటా. అప్పుడు కూడా చందు అన్నయ్య చెప్పేస్తాడు అనుకుంటే అప్పుడు కూడా చందు అన్నయ్య చెప్పలేదు. తర్వాత మీ ప్రేమలు అభిమానాలు చూశాక నాన్న తన తల్లి అంటూ మా అమ్మ అంటూ నన్ను ఎంతగానో దగ్గరికి తీసుకున్నప్పుడు అర్థమైంది. నాన్న గుండెల మీద చిన్నప్పుడు తంతే సరదాగా ఉంటుంది కానీ ఇప్పుడు తన్నితే నాన్న తట్టుకోలేడు కదా వదిన. అసలే కింద నుంచి పైకొచ్చాడు. సాగర్ అన్నయ్య విషయంలో తప్పులు జరుగుతున్నాయి, అందరి విషయాల్లో తప్పులు జరుగుతున్నాయి, నా విషయంలో ఎలాంటి తప్పు జరగకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేతే నేను నాన్న ప్రేమను కావాలి, విశ్వ ప్రేమను వద్దు అని అనుకుని నిర్ణయం తీసుకున్నాను. విశ్వతో మాట్లాడకూడదు అని కూడా అనుకున్నాను. కానీ అలా అనుకున్నానే కానీ అవకాశం లేకుండా విశ్వం మాయలో పడిపోయాను. లేదు విశ్వం మాయలో పడిపోయేటట్టు ఆ వల్లి వదినే చేసింది. ఇప్పుడు చూడు ఎంత విపత్తు వచ్చిందో అని. ఇంకా అమూల్య అనేసరికి సరే పద, జరిగిపోని విషయాలన్నీ ఎందుకు కానీ జ్యూస్ పట్టుకెళ్ళి ప్రేమకి ఇచ్చేసిరా, మిగిలిన వాళ్ళు కాఫీ టీ తాగుతారేమో అడుగు అనగానే అమ్మ నర్మద కొంచెం కాఫీ ఇస్తావమ్మా అని చెప్పాను. కానీ అలాగే మావయ్య తెస్తాను అని చెప్పి ఇంకా అమూల్యేమో జ్యూస్ తీసుకెళ్ళి ప్రేమకి ఇస్తుంది. నర్మదేమో టీ పెట్టి అందరికీ తీసుకొచ్చి ఇస్తుంది. అందరికీ తీసుకొచ్చి ఇచ్చేసరికి అందరూ కూడా టీలు తాగి సరే ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి ఇంకా అనేసరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఆ సేనాపతి చాలా కోపంగా ఉంటాడు. చాలా కోపంగా ఉండి ఇంకా సరాసరి ఎప్పుడైతే వాడు ప్రేమకు గండం లేదు అంటే గట్టిగా దెబ్బలు తగలలేదు అన్న విషయం తెలుసుకున్నా కానీ కోపాన్ని తట్టుకోలేక వాళ్ళు ఇలా పురమాయించడం వల్లే కదా, సుపారీ ఇవ్వడం వల్లే కదా నేను సుపారీ ఇవ్వవలసిన అవసరం వచ్చింది, లేదంటే నేను సుపారీ ఇచ్చేవాడిని కాదు కదా అన్న ఉద్దేశానికి వచ్చిన వాడు ఏం చేయాలో అర్థం కాక చాలా కోపంతో సరాసరి వల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఇంకా ఆడవాళ్ళ మీద చెయ్యి ఎత్తుకోలేడు కదా, మగతను కూడా ఉన్నాడు కదా. ఆనందరావు చెంప పగలగొడతాడు. అసలు ఈ దెబ్బ పడాల్సింది నీ మీద భాగ్యం, కానీ నీ మొగుడు మీద కొట్టాను, ఆడదాని మీద చెయ్యి చేసుకున్నాను అనే చెడ్డ పేరు రాకూడదని మీరు చందుని ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేసి నా కూతురు ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తారా అంటూ గట్టిగా మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ముగ్గురు కూడా. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనగాని ఏం మాట్లాడటం ఏంటి, ఏం మీకు తెలీదా, మీరు ఏం ప్లాన్ చేశారో ఏం చేశారో మీకు తెలీదా అంటూ చెప్పేసేసరికి నాకేం తెలుసు, మాకేం తెలీదు అనగానే వాడు నా దగ్గర పనిచేసేవాడు, మీరు చందు ఫోటో ఇచ్చి డమ్మీ యాక్సిడెంట్ చేయమన్న విషయం నాకు తెలుసు, వాడే నాకు 5,000 ఇచ్చి మరీ ఈ పని చేయమన్నారు అని చెప్పాడు, వాడిని తీసుకొచ్చి నేను నిజాన్ని బయట పెట్టిస్తాను అని చెప్పి ఇంకా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు. వాడికి ఫోన్ చేస్తాడు. వాడికి ఫోన్ చేయడంతో ఇంకా వాడు వస్తాడు. రావడంతో నువ్వు ముందు వెళ్ళి పోలీసులకు లొంగిపో, అక్కడ భాగ్యం వాళ్ళు నీకు 5,000 ఇచ్చి కదా యాక్సిడెంట్ చేయమని చెప్పింది, అదే విషయాన్ని పోలీసులకు చెప్పు అనేసరికి సార్ మీరు అని చెప్పాను, కానీ నా పేరు కనుక బయటికి వస్తే జీవితాంతం నువ్వు జైల్లోనే ఉంటావు అని చెప్పనేసరికి అది అనేసరికి
సాబ్ అని చెప్పాను కానీ అదే చెప్పు అనేసరికి ఇంకా ఏం మాట్లాడకపోవడంతో పోలీసులకి లొంగిపోతాడు. పోలీసులు పట్టేసుకుంటారు, లొంగిపోతాడు. లొంగిపోయిన తర్వాత ఆ లారీ డ్రైవర్ ఎవరో దొరికారు అని చెప్పి ధీరజ్కి ఫోన్ వస్తుంది. ధీరజ్కి ఫోన్ రావడంతో ధీరజ్ సరాసరి అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి వాడు కాస్త కటకటాల్లో ఉండడంతో వాడిని తెగ చితక్కొడతాడు. ఎవరు చేయించారు నీతో ఈ పని? ఎవరు చేయించారు? నువ్వు గనక చెప్పకపోతే నా చేతుల్లో ప్రాణాలు పోతాయి, చెప్పు ఎవరు చేయించారు అనగానే భాగ్యం అని చెప్తాడు. భాగ్యమా? ఆవిడేం చేయించింది అనగానే ఆవిడ మీ అన్నయ్య చందు ప్రాణాలు తీయమని చెప్పి డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పింది అనేసరికి డమ్మీ యాక్సిడెంటా? మరి నువ్వు డమ్మీ యాక్సిడెంట్ చేసేవాడివి అంత ఫాస్ట్గా రావాల్సిన అవసరం ఏముంది? నేను చూస్తున్నంతసేపు చాలా ఫాస్ట్గా వచ్చావు. అసలు నువ్వు ఇంకేం ప్లాన్ చేశారు? ఇంకెవరో ప్లాన్ చేశారు. స్పీడ్గా రావడం వెనక కథ వేరే ఉంది, చెప్పండి ఏంటది, చెప్తారా చెప్పరా అంటూ ఇంకా గట్టిగా ధీరజ్ అడిగేసరికి సేనాపతి గారు అనేసరికి సేనాపతి ఆయన ఏం చేశాడు? చందుని డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పి భాగ్యం చెప్పిందన్న విషయం చెప్తే డమ్మీ యాక్సిడెంట్ కాదు, స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ చేయమని చెప్పే ఆయన చెప్పారు. ఆయన చెప్పబట్టే నేను అంత స్పీడ్గా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ చందు ఉండకుండా ఆ అమ్మాయికి యాక్సిడెంట్ జరగాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఇంకా ఆ లారీ డ్రైవర్ చెప్పేసేసరికి ఇంకా చాలా కోపంగా ధీరజ్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి ఇంటికి రావడంతో ఇంకా కాలర్ పట్టుకుని సేనాపతిని చిత్తకొట్టుడు కొడతాడు. ఏమైంది మా నాన్నని ఎందుకు కొడుతున్నావు ధీరజ్ అనగానే నీకు ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణమే మీ నాన్న. ఆ భాగ్యం శ్రీవల్లి వాళ్ళు చందు అన్నయ్యకి యాక్సిడెంట్ చేయించాలని, డమ్మీ యాక్సిడెంట్ చేయించాలని ప్లాన్ చేస్తే ఆ విషయం తెలుసుకొని ఈ పెద్ద మనిషి డమ్మీ కాదు ప్రాణాలు పోయేటట్టు యాక్సిడెంట్ చేయమని చెప్పాడు. ఆ ప్లేస్లో చందు అన్నయ్యకి బదులు నువ్వొచ్చావు. నీకు చిన్న ఇంజురీస్ తగిలాయి కాబట్టి సరిపోయింది. లేదంటే నీకు ఏదైనా జరగరాంది జరిగితే నా పరిస్థితి ఏమై ఉండేది అంటూ ఇంకా ఎంతగానో కుమిలిపోతూ సేనాపతిని చిత్తకొట్టుడు కొడతాడు. ఏంటి వల్లి వాళ్ళ? అసలు వల్లి వాళ్ళు చందుకి ఎందుకు యాక్సిడెంట్ చేయించాలనుకుంటారు? ఏంటి పెద్దోడా ఏంటిదంతా? మీ అత్తగారు వాళ్ళు నీకెందుకు చేయించాలనుకుంటారు అనగానే ఎందుకంటే మోసాలు చేసి పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టింది కదా నాన్న, దాని గురించి నేను ఎక్కడ బయట పెట్టేస్తానేమోనన్న భయంతో ఇలా చేసి ఉండొచ్చు అనేసరికి మోసాలు చేసి ఇంట్లో అడుగు పెట్టడం ఏంట్రా పెద్దోడా? అసలు ఏం జరిగింది నాకేమీ అర్థం కావట్లేదు. నిజంగానే వల్లి తనంతట తాను వెళ్ళిందా లేక నువ్వు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టావా అంటూ ఇంకా పెద్దోడిని ప్రశ్నిస్తాడు రామరాజు. నా అంతటా నేనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దిగపెట్టేసి వచ్చాను నాన్న. అది నాకు అవసరం లేదు. మోసం చేసింది ఎవరు కూడా నాకు అవసరం లేదు అంటూ గట్టిగా చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావరా అనగానే నిజం మాట్లాడుతున్నాను. తను నాకు అవసరం లేదు నాన్న. తను నన్ను మోసం చేసింది. నన్ను మోసం చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అంటూ మొత్తం విషయం అంతా చందు చెప్పేస్తాడు. చెప్పేసేసరికి రామరాజుకి పిచ్చ కోపం వస్తుంది. అప్పటికే ఆ లారీ డ్రైవర్ చెప్పిన విషయాన్ని బట్టి భాగ్యం దగ్గరికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసి భాగ్యాన్ని తీసుకొచ్చేస్తారు. అమ్మ అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఇంకిక్కడ ఉండడం అనవసరం, నేను వెళ్ళి ఆ ప్రేమను నర్మదను క్షమాపణ అడగాల్సిందే, లేదంటే ఇంకా నా జీవితం సర్వనాశనం అయిపోయినట్టే అనుకుంటూ ఇంకా తల్లి విషయం కూడా పట్టించుకోకుండా తన కాపురం సరి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా వల్లి పరుగున వస్తుంది. అప్పటికే అసలు ఏం జరుగుతుంది నర్మద, మీకు తెలియకుండా ఇంట్లో ఏమీ జరగవు. అసలు వల్లి ఏం తప్పు చేసింది చెప్పు నర్మద, నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నారా అంటూ ఇంకా రామరాజు నిలదీస్తాడు. అది మామయ్య అని చెప్పనగానే చెప్పండి, మీరు నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నారా? ఇన్ని రోజులు నా దగ్గర మీరు ఏమీ దాచిపెట్టారని, మీ మీద ఎంత కోపంగా ఉన్నా నీతి నిజాయితీ విషయంలో మీరు ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటారు అన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు చూస్తుంటే ఏదో విషయం దాచిపెట్టినట్టు నాకు అనిపిస్తుంది. చెప్పండి, ఏ విషయం దాచిపెడుతున్నారు? అసలు వల్లి గురించి ఏం తెలుసు? వల్లి ఏం తప్పులు చేసిందనగానే వల్లి అక్క చేసిన తప్పులు 1 2 కాదు మామయ్య, చాలా తప్పులే చేసింది. ఎందుకంటే
మోసం చేసే ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది. ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లు కాదు. కోటీశ్వర్లు కాకపోయినా కానీ కోటీశ్వర్లని చెప్పి అందరినీ నమ్మించి మోసం చేసి ఇంట్లో అడుగుపెట్టింది. అడుగు పెట్టడమే కాదు, ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మన మధ్య ధీరజు వీళ్ళ మధ్య, మీ మధ్య, సాగర్ వాళ్ళ మధ్య ఏదో ఒక చిన్న గొడవని పెద్ద గొడవ చేసి రాద్ధాంతం చేసి తనే గొప్ప అన్నట్టు మేము కానీ ధీరజ్ వాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా మీకు తగ్గ వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు ఉండడానికి వీలు లేకుండా మీరు ఇంట్లోంచి బయటకి పంపించేయాలి అన్న ఉద్దేశంతో వల్లి యొక్క ప్రతి విషయంలో కూడా రాద్ధాంతం చేసింది. సాగర్ ఉద్యోగం విషయంలో బయట పెట్టింది వల్లి యక్కే. అన్ని విషయాలు ప్రేమ టీచర్ జాబ్ చేస్తుంది అని ప్రైవేట్ చేస్తుంది అని చెప్పింది వల్లి యక్కే. డ్యాన్స్ క్లాసు తను మేము చేసిన తప్పులే మావయ్య కాదనట్లేదు, కానీ మీ ముందు ఎక్స్పోజ్ చేసి తను గొప్పదానిలా అవ్వాలి అన్న ఉద్దేశంతో చాలా పగడ్బందీగా చాలా ప్లాన్లు వేసే ఇదంతా చేసింది మావయ్య అంటూ చెప్పేసేసరికి నమ్మలేకపోతున్నానమ్మా, ఇదంతా నమ్మలేకపోతున్నాను. తనేంటి ఇలాంటి పనులు చేయడం ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అసలు వల్లి అయినా ఇదంతా చేసింది అనగానే నేను ఇన్ని రోజులు నమ్మలేదు నాన్న. వల్లి అమాయకురాలు, వల్లి ఏ తప్పు చేయదు, తప్పు చెయ్యని వ్యక్తి అని ఇన్ని రోజులు నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది తను తప్పు చేసే మనిషా తప్పు చేయని మనిషా అని నాకిప్పుడు అర్థమైంది అంటూ చెప్పేసేసరికి ఇన్ని రోజులు మరి నాకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పలేదు అని రామరాజు అడిగిన ప్రశ్నకు ఇంకా నర్మదైతే ఎక్కడో రైస్ మిల్లో పనిచేసే సింహాద్రియే 5 లక్షల దగ్గర చిన్న తప్పు చేశాడని మీరు క్షమించలేకపోయారు. మరి అలాంటిది ఇంట్లో పెద్ద కోడలు, అది మీరు ఏరి కోరి ఇంటికి తీసుకొచ్చిన పెద్ద కోడలు, మరి తను తప్పు చేసింది అంటే మీరు ఎలాగా తట్టుకోగలరు? మీరు ఏరుకోరి ఇంటికి తీసుకొచ్చిన మీ పెద్ద కొడుకు భార్య తప్పు చేసే మనిషి అని, తప్పుడు మనిషి అన్న విషయం నేను మీకు చెప్తే మీరు తట్టుకోగలరా? తట్టుకుని ఉండగలరా? అందుకే చెప్పలేకపోయాం మామయ్య. ఎన్నోసార్లు మీకు చెప్పాలని ప్రయత్నాలు చేశాము. ఎన్ని ప్రయత్నాలు చేసినా అలా చెప్పడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని, తనలో మార్పు వస్తుంది కదా అన్న ఒకే ఒక్క కారణం చేత ఇన్ని రోజులు చెప్పలేదు. ఎప్పుడైతే అమూల్య పెళ్లి విషయంలో తేడా చేసిందో, అమూల్య జీవితాన్ని నాశనం చేసే విషయంలో ఎలాంటి కుట్రలు పన్నిందో ఆ క్షణం నుంచి తన మీద మాకు చిరాకు కలిగింది. అందుకే తనని మీ ముందు ఎక్స్పోజ్ చేయాలి అనుకున్నాము. ఆ చేసే ప్రాసెస్లోనే చందుబావకు తెలిసింది. చందుబావ నిలదీస్తే అప్పటికప్పుడు కూడా ప్రేమ వల్లి అని చెప్పనేసరికి అవునన్న నేను నిలదీశాను, నువ్వేనా నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు అంటూ నిలదీస్తే అప్పుడు కూడా ప్రేమ ఏం చెప్పిందో తెలుసా నాన్న? అప్పుడు కూడా వల్లి ఏం చెప్పిందో తెలుసా నాన్న? ప్రేమే ఇదంతా చేశాను అని చెప్తుంది నాన్న. అప్పటికి కూడా తను చేసిన తప్పుని రియలైజ్ అవ్వాలని అనుకోలేదు. తను చేసిన తప్పుని అప్పటికీ దాచి పెట్టాలని చూసింది వల్లి. అసలు వల్లి నోటికి అబద్ధాలు ఆడడానికి కొంచెం కూడా వెనక ముందు ఆడదని నాకు క్లియర్గా అర్థమైంది. ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది నాన్న. విశ్వను అమూల్యను ఆ పార్కులో చూసినప్పుడు చాలా కోపం వచ్చింది. వెంటనే మీకు చెప్దామనుకున్న సమయంలోనే మీకు చెప్తే మీ ప్రాణాలు తీసుకుంటారని, మీరు చనిపోతారని, లేక అమూల్య చనిపోతుందని నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ఇదంతా చేసింది. లేదంటే నాకు ఈ విషయాలన్నీ తెలిసేవి కాదు. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ఇదంతా చేయగలిగింది అంటూ మాట్లాడేసరికి నేను నమ్మలేకపోతున్నాను. వల్లి ఏనా ఇన్ని కుట్రలు చేసింది? వల్లి ఏనా ఇన్ని పాపాలు చేసింది? అసలు వల్లి ఏంటి ఇదంతా ఎలా చేస్తుంది? ఇంత దారుణంగా అనగానే ఇదంతా వాళ్ళ అమ్మ ట్రైనింగ్ మామయ్య. వాళ్ళమ్మ ప్రతి ఒక్కటి చెప్తుంది. వాళ్ళమ్మ చెప్పింది తూచా తప్పకుండా చేస్తూ వెళ్ళడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం వచ్చింది. లేదంటే వల్లి యొక్క స్వతహాగా చాలా మంచి మనిషే. వాళ్ళమ్మ చెప్పిన చెప్పుడు మాటల కోసమే వల్లి యొక్క అలా తయారయ్యి తన విషయంలో ఇలాంటి కుట్రలు చేసి ప్రేమను నన్ను ఎప్పటికప్పుడు
ఇబ్బంది పెట్టాలని మమ్మల్ని బాధ పెట్టాలని వల్లి అక్క చేసిన కుట్రలే మామయ్య ఇవన్నీను అంటూ చెప్పేసేసరికి రామరాజు కుప్పకూలిపోయినట్టు అయిపోతాడు. ఇంక ఈ మాటలన్నీ కూడా అప్పటికే వల్లి పరుగు పరుగున వచ్చి వెళ్ళి మాటలన్నీ మాట్లాడుకోవడం చూసి వల్లి ఇటు వచ్చిన వల్లి ప్రేమ నర్మదల కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు నర్మద, నన్ను క్షమించు ప్రేమ అని చెప్పి కాళ్ళు పట్టుకుంటుంది. ఇంకా రామరాజు చందు అక్కడే నిలబడి ఉంటారు. నిలబడి ఉండేసరికి మా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావక్క, నీలో మార్పు రావాలని కోరుకున్నామే తప్ప మా కాళ్ళు పట్టుకోవాలని ఏ రోజు మేము కోరుకోలేదు, కోరుకోము కూడా. అది నువ్వు గమనిస్తే బాగుంటుంది. నువ్వు చాలా తప్పులు చేసావక్క. నువ్వు చేసింది తప్పులు మామూలు తప్పులు కాదు. ఇప్పుడు ఈరోజు చందుబాబు విషయంలో కూడా కుట్ర చేశావు. అసలు మీ అమ్మకు బుద్ధి జ్ఞానం ఉందా? నిన్ను అత్తవారింటికి పంపించాలి అంటే అల్లుడికి యాక్సిడెంట్ చేసి కూతురు ద్వారా సేవల కోసం పంపిస్తారా? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఏదైనా జరగరాంది జరిగి పోని ఏ బ్రేక్లో ఫెయిల్ అయ్యి అక్కడ ప్రేమ ఉంది, అదే చందుబాబు ఉండుంటే ప్రేమ ప్రమాదానికి గురై ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే ప్రేమ ఉంది కాబట్టి కాపాడింది. అదే చందుబాబు ఉండుంటే కాపాడేవాళ్ళు లేక తన ప్రాణాలు పోతే అప్పుడు సంతోషంగా ఉంటుందా? అసలు మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా వల్లి అక్క? మేము ఎంతసేపు నువ్వు బాగుపడాలి బాగుండాలి అని కోరుకున్నాం తప్ప నిన్నేమన్నా బాధ పెట్టామా? అది మీరు అర్థం చేసుకోకుండా మమ్మల్నే తప్పు పడుతూ మమ్మల్నే మీరు తప్పుగా అర్థం చేసుకుంటే చాలా తప్పక. ఇది చాలా అన్యాయం కూడా. మేము ఎప్పుడూ నీ విషయంలో తప్పుగా ప్రవర్తించింది లేదు, తప్పుగా ఆలోచించింది కూడా లేదు. నువ్వు మారాలి, నీలో మార్పు రావాలి అనే కోరుకున్నామే తప్ప వేరే ఏమీ కోరుకోలేదు. అది మీరు అర్థం చేసుకోకుండా మమ్మల్నే తప్పు పట్టడం చాలా తప్పక. నువ్వు చేసింది తప్పు. మా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడం కాదు, మావయ్య కాళ్ళు అలాగే చందుబావ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడమే మంచిది. మేమేం చేశాము? మేమేం నష్టపోయాము? నిన్ను నమ్మి ఇంటి కోడలుగా తీసుకొచ్చినందుకు మావయ్య గారు నష్టపోయారు. నువ్వు నమ్మకాన్ని కోల్పోయావు. నిన్ను నమ్మి భార్యగా నీతో ఇన్ని రోజులు బావగారు జీవితాన్ని పంచుకోవాలని కోరుకున్న దాన్ని బట్టి బావగారు నమ్మకాన్ని కోల్పోయావు. కోల్పోయింది వాళ్ళు, కష్టాలు పడింది, బాధలు పడింది వాళ్ళు. మేము కదక్క, మాకేమీ క్షమాపణ చెప్పనవసరం లేదు. వాళ్ళకి మాత్రమే క్షమాపణ చెప్పాలి. బావగారు అంటూ ఆనందరావు వస్తాడు. నా భార్య ఏదో తెలిసి తెలియక అనగానే, తెలిసి తెలియక తప్పు చేసిందా? అసలు నీకు బొద్దుండే మాట్లాడుతున్నావా? తెలిసి తెలియక నా కొడుకు మీద లారీని పంపించి 5,000కి బేరమాడి లారీని పంపించిందా? డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పిందా? అసలు మీకు బుద్ధుందా? బుద్ధుండి ఇదంతా చేశారా? చిచి, మీలాంటి వాళ్ళని నమ్మి నేను ఇంటి ఇయ్యంకులుగా చేసుకున్నందుకు, ఇలాంటిదా మోసగత్తిని నమ్మి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అసలు మీలాంటి వాళ్ళు నా ఇంటి దరిదాపుల్లో కూడా రావడానికి వీల్లేదు. మీరు మీ బుద్ధులు తెలిసాక మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. దయచేసి నా కొడుకు జీవితంలోంచి, నా ఇంటిలోంచి బయటికి వెళ్తే బాగుంటుంది. అది కాదు బావగారు అనగానే, ఇంకొకసారి నీ నోటంట ఏదైనా మాట వచ్చిందనుకో, ఇంకా నేను వెనక ముందు ఆలోచించను. తక్షణమే మెడపట్టి బయటకు గెంటేయడానికి కూడా నేను వెనకాడను అంటూ చాలా గట్టిగానే చెప్తాడు రామరాజు. అల్లుడు గారు అనేసరికి, చిచి, మీరు నన్ను అలా పిలవద్దు. దయచేసి మీ కూతుర్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే అది మీకు మంచిది, నాకు మంచిది. మీరు గనక ఇక్కడే ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకు మర్యాదగా ఉంటుంది. వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ ఇంకా చందు మాట్లాడేసరికి, ఇంకా అమ్మ వల్లి నువ్వైనా అమ్మ ప్రేమ, నర్మద మీరైనా చెప్పండి. ఏం చెప్పాలి బాబాయ్ ఎప్పటికప్పుడు మేము చెప్తూనే ఉన్నాం కదా, పీకల దాకా తీసుకురావద్దు, తెగేదాకా దారం లాగొద్దు అని చెప్పాము. మీరేమన్నా వినిపించుకున్నారా? ఛాలెంజ్లు చేశారు కదా, ఛాలెంజ్లు. మేమేమో ఈవిడ బాధపడుతుంది కదా అని బ్రతిమలాడి ఇంటికి తీసుకొద్దామని మేమనుకుంటే, మీ ఆవిడ వేళ్ళు చిటికలు వేసి మరీ ఛాలెంజ్ చేసింది కదా. ఎక్కడుంది? వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుందా? మంచిది. అక్కడైనా సరే బుద్ధి వస్తుందేమో, ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం వస్తుందేమో అంటూ ఇంకా నర్మద అనేసరికి, ఎలాంటి వాళ్ళతో మనకు మాటలేంటక్క, పద లోపలికి వెళ్దాం.
ప్రేమ నర్మదా అంటూ ఇంక వల్లి కాళ్ళు పట్టుకునే ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో. మరి వల్లిని క్షమిస్తారో భాగ్యానికి శిక్ష విధిస్తారో చూడాలి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.